నంద్యాల జిల్లా కేంద్రంలోని అల్ ఫుర్ఖాన్ మసీదులో నంద్యాల ముస్లిం జేసీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా నంద్యాలకు సంబంధించినటువంటి మీడియా వింగ్లను అలాగే యూత్ వింగ్లను ఏర్పాటు చేశారు. అల్ ఫుర్ఖాన్ మసీద్ నందు కన్వీనర్ మౌలానా అబ్దుల్ రషాదీ, గౌరవ అధ్యక్షులు అబ్లైస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యూత్ వింగ్ అడక్ బాడీని ఎన్నుకున్నారు. నంద్యాల యూత్ వింగ్ గౌరవ అధ్యక్షులుగా బాబుల్లా, అలాగే అడక్ బాడీ కమిటీ సభ్యులుగా ఎస్పీ రసూల్, ఎండి రఫీ, అబ్దుల్లా, సర్దార్ సయ్యద్ ఉస్మాన్, జీనతుల్ ఖురాన్ నేత జకీవుల్లా తదితరులను ఎన్నుకున్నారు. ఇదే సమావేశంలో మీడియా వింగ్ అధ్యక్షులుగా జాకీర్, అలాగే సభ్యులుగా సీనియర్ పాత్రికేయులు ఉస్మాన్, ఇసాక్, హుసేన్, మహబూబ్ బాషా, కరీం తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యూత్ వింగ్ మరియు మీడియా వింగ్ల సహకారంతో భవిష్యత్తులో ముస్లింల సంక్షేమం, విద్య, అభివృద్ధి తదితర కార్యక్రమాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు, అనంతరం యువతకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే విధంగా తీసుకున్నటువంటి పలు చర్యల గురించి ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జేసీ నేతలు అబులైస్, బాబుల్లా తదితరులు. ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు అల్ ఫుర్ఖాన్ మస్జిద్లో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సమావేశం, ముస్లిం వింగ్, యూత్ వింగ్ను తయారు చేయడానికి ఇక్కడ సమావేశమైనాము. ఉత్తరోత్తర రాబోయే కాలంలో ఈ యూత్ వింగ్ను బలోపేతం చేయడానికి ఇక్కడ ఒక ప్రణాళిక రచించుకున్నాము. ఈరోజు దాని గురించి ఒక అడ్హాక్ బాడీని ఏర్పాటు చేసుకున్నాము. ఆ అడ్హాక్ బాడీని మన బాబుల్లా గారు దానికి ఆనరీ ప్రెసిడెంట్గా ఉంటూ మిగతా సభ్యులను ఆయన తన వెంట తీసుకొని దాన్ని బలోపేతం చేస్తారు. ఈరోజు ఈ అడ్హాక్ బాడీలో ఎస్పీ రసూల్, ఎంఏ బీఈడి గారిని, ఆ తర్వాత ఎన్ఎండి రఫీ, ఎలక్ట్రీషియన్ వైస్ ప్రెసిడెంట్ ఈయన ఎలక్ట్రీషియన్స్కు, తర్వాత ఎస్ అబ్దుల్లా గారు, ఈయన మన వెల్డర్ల అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఎస్ సర్దార్ గారు, ఈయన కార్పెంటర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఎస్ హుసేన్ బాషా, ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ను ఎంప్లాయీ. ఆ తర్వాత సయ్యద్ ఉస్మాన్, ఈయన గులాబ్ బాషా దర్గా ట్రస్టీగా ఉన్నారు. వీరందరినీ ఈ కమిటీలో అడ్హాక్ బాడీలో ఎంపిక చేసుకోవడం జరిగిందని వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. की बात है, शहर नंद्याल में मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से नौजवानों की तरफ से भी एक कमेटी बनाई जा रही है. उसकी पूरी जिम्मेदारी हमारे बाबुल्ला साहब को दी गई है. ये इसलिए कि और गफलत, धोखाधड़ी, ये सारी चीज़ें बढ़ती हुई जा रही हैं. इन सारी चीज़ों का मुकाबला करने और इनकी मुखालफत करने के लिए हर एक नौजवान में, हर एक के अंदर एक शऊर बेदारी के लिए ये कमेटी बनाई जा रही है. जो भी मजबूर हो, परेशान हाल हो और किसी ना एतबार से भी कोई ना कोई ज़रूरत हो तो उसको मुस्लिम जॉइंट एक्शन कमेटी से रुजू होने पर इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह ज़रूर उसको फ़ायदा होगा. इसी एतबार से इंशाअल्लाह हर मस्जिद तक, हर घर तक और हर फ़र्द तक भी ये कमेटी पहुँचेगी और अपने इस कमेटी के जो कुछ फ़वाइद है उसको भी बताती जाएगी और करती भी जाएगी इंशाअल्लाह. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु. ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం స్థానిక నంద్యాల అల్ ఫుర్ఖాన్ మస్జిద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, నంద్యాల నియోజకవర్గంలో దాదాపు 70% ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నామే తప్ప మాలో ఐకమత్యం అయితే ఆడికాడికే ఉంది. ఆ ఐకమత్యాన్ని బలోపేతం చేసే విధంగా నంద్యాల నియోజకవర్గంలో ఏ ముస్లిం సోదరుని కావచ్చు ఇబ్బంది జరిగితే తప్పకుండా గలం ఇప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి దానికి తోడుగా నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో యూత్ వింగ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతానికైతే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది. నా వంతు బాధ్యతగా నంద్యాల ముస్లిం యువకులందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి పొలిటికల్ పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదు. దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకంగా
ఇంకొక పార్టీ వాళ్ళందరూ కూడా ఉంటారు. రాజకీయాలకు ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ఎటువంటి సంబంధం ఉండదనే విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు గుర్తుంచుకోవాలి. ఆ విధమైన పద్ధతుల్లో మనమందరం కూడా చేయి కలిపి నంద్యాల నియోజకవర్గంలో యూత్ కమిటీని ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఎవరికి ఇబ్బంది జరిగినా తప్పకుండా గలం విప్పి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా అట్ ద సేమ్ టైం నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రచార కార్యదర్శిగా ఈరోజు అప్లేజ్ గారు కావచ్చు, మరి అదేవిధంగా కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రషీద్ గారు, జాకిర్ భాయ్ గారిని నియమించడం జరిగింది. వారికి కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.